రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక వాజేడు మండలంలో సరిహద్దు ప్రాంతం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు చేరింది. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక రోడ్డుని ఊరిని ఏకం చేస్తూ గోదావరి ముందుకు సాగుతున్న పరిస్థితి. మొత్తంగా గోదావరి వరద ఉధృతి అయితే కొనసాగుతోంది. ఇక గోదావరి వరద ఉధృతిని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక గోదావరి వరద ఉధృతికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, గోదావరి ఉగ్రరూపం దాల్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా వరద పెరిగే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఆ గోదావరి అయితే ఉదయం నుంచి కూడా క్రమంగా పెరుగుకుంటూ వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతానికి ములుగు జిల్లా వద్ద వాజేడు మండలంలోని టేకులగూడెం వద్ద గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇటు రెండు రాష్ట్రాలకు అంటే ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణ కలుపుతూ ఉన్న జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ అధికారులు పూర్తి స్థాయిలో కూడా బ్యారిగేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాకపోకలు నిలిపేసినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అంటే అర్ధరాత్రి కూడా ఇంకా గోదావరి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా కూడా నిలిపేస్తున్నాం అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా వాజేడులోని గుమ్మడి దొడ్డి రహదారిపై కూడా భారీ ఎత్తున కూడా వరద నీరు చేరుకున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే జాతీయ రహదారి అని చెప్పుకోవచ్చు. ఇది టేకులగూడెం నుంచి ఉంటుంది. దాదాపుగా అక్కడ సమ్మక్క బ్యారేజీకి సంబంధించినటువంటి అక్కడే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఎక్కువ కూడా ఆ మార్గం నుంచే కూడా వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. దంతెవాడ కానీ ఈ గ్రామాలకు పోవాలంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలైతే పూర్తిగా కూడా వరద నీరు చేరడంతో కూడా రాకపోకలు అయితే నిలిపిస్తున్నట్టుగా అధికారులు కొద్దిసేపటి ప్రకటించారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అర్ధరాత్రి పెరిగే అవకాశం ఉంటుంది. గోదావరి క్రమంగా పెరుగుతుంది కాబట్టి ఎవరు కూడా సాహసం చేసి కానీ ఎవరు కూడా వాహనాలకి రావద్దని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తుంది. ఇప్పటికే సిఆర్పిఎఫ్ సంబంధించిన క్యాంపులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళే పూర్తి స్థాయిలో కూడా అక్కడ భద్రతగా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున కూడా బ్యారిగేడ్స్ కూడా ఏర్పాటు చేస్తూ రాకపోకలు పూర్తి స్థాయిలో కూడా నిలిపేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఎందుకంటే గోదావరి క్రమంగా పెరుగుకుంటూ వస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం దగ్గర కూడా ఇప్పటికే గోదావరి పోటెత్తుతున్న పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే పూర్తిగా కూడా ఎగువలా పడుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి కూడా భారీ ఎత్తున కూడా వరద నీరు చేరుతుంది. ఇంకా వరదలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు రాకపోకలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా రెండు రాష్ట్రాలకు నిలిపేస్తున్నట్టు అధికారులు అయితే కొద్దిసేపటి చెప్పినట్టు పరిస్థితి కనపడతా ఉంది. వంశీ, థ్యాంక్ యూ నవీన్.